ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు జిఎంఎస్ అకాడమీ. సో ఈ వీడియో నుంచి మనం స్ట్రెయిట్ లైన్స్ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం విఎస్ఐక్యూస్ కవర్ చేస్తాం. విఎస్ఐక్యూస్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దెన్ విల్ గో టు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, దాని తర్వాత లాంగ్. ఓకే, సో దిస్ విల్ బీ ఏ కంప్లీట్ ప్లేలిస్ట్. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ద విఎస్ఐక్యూస్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్స్ x plus y is equal to 0 and x minus y is equal to 0. Okay, we'll do this. Okay, so given lines ఏంటి? given lines are x plus y is equal to 0 and x minus y is equal to 0. మనకి వీటి స్లోప్స్ కావాలి. ఓకే, సో హీస్ ఆస్కింగ్ us to find the slopes. ఓకే, ఫస్ట్ నేను ఒక విషయం క్లారిఫై చేస్తాను. ఈ చాప్టర్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్లో విల్ బీ యూజింగ్ డిఫరెంట్ ఫార్ములా, లేదా ఒకే ఫార్ములాని డిఫరెంట్ స్టైల్లో వాడడం. సో అలా చాలా ఉంటాయి. సో ఐ ఎక్స్పెక్ట్ యూ పీపుల్ టు టేక్ ఎ పెన్ అండ్ పేపర్ అండ్ ప్లీజ్ నోట్ ఎవ్రీథింగ్ డౌన్. ఓకేనా? సో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా నోట్ చేసుకోండి. రైట్, ఐ ట్రై టు కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఓకే, చలో. సో ఇప్పుడు ఫస్ట్ స్లోప్స్ ఫైండ్ చేయాలంటే విల్ స్టార్ట్ విత్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. సో ఇది మీరు 9th 10th క్లాస్లో కూడా చదువుకుంటారు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్? ఇట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనం స్లోప్ తీస్తే, సో స్లోప్ ఎప్పుడైనా స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ మైనస్ ఏ బై బి. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ స్లోప్ వెన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ ఈస్ గివెన్. ఓకే, సో ఇప్పుడు మనకి 2 లైన్స్ ఇచ్చాడు. ఓకేనా? సో ఆ 2 లైన్స్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకోండి. దేంతో కంపేర్ చేస్తారు? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఇక్కడ మనకి దీంట్లో నుంచి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 1, బి వాల్యూ 1, సి వాల్యూ 0. ఓకే, నౌ డూ ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. సో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేస్తే దీంట్లో నుంచి మనకి మళ్ళీ ఏ వాల్యూ 1 వస్తుంది, బి వాల్యూ -1, సి వాల్యూ 0. సో ఇప్పుడు దీని స్లోప్ ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. ఇక్కడ కూడా m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. సో ఇఫ్ యూ అప్లై ద ఫార్ములా, m ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఇస్ 1, సో -1/1, దిస్ ఈజ్ నథింగ్ బట్ -1. అండ్ ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 బై ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత? -1. సో పైన కింద మైనస్ క్యాన్సిల్ అయిపోతే m ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో these are the slopes of the given lines. All right, so this is the second VSIQ of straight lines. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x if the slope of the line passing through 2, 5 and x, 3 is 2. రైట్, సో ఫస్ట్ గివెన్ ఏంటో రాసుకుందాం. సో ఫస్ట్ గివెన్ స్లోప్ m is equal to 2. ఓకేనా? సో మీరు కావాలంటే క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చదవండి. హీఈస్ ఆస్కింగ్ us to find the value of x if the slope of the line passing through 2, 5 and x, 3. అంటే బేసిక్గా ఒక లైన్ ఉంది. సో ఆ లైన్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా. ఒకటేమో 2, 5 అండ్ ఇంకొకటి x, 3. సో దిస్ ఈస్ ద లైన్. సో ఇది ఏ అనుకోండి అండ్ ది అదర్ ఎండ్ ఇస్ టేకెన్ యాజ్ బి. సో లెట్ us assume. సో ఇప్పుడు బేసిక్గా ఈ లైన్కి స్లోప్ 2 వాడే ఇచ్చేసాడు ఆల్రెడీ. సో హీఈస్ ఆస్కింగ్ us to find this x వాల్యూ. ఓకే, ఐ థింక్ నవ్ యూ పీపుల్ గెట్ ది ఐడియా. అయితే ఇక్కడ మళ్ళీ స్లోప్ ఫార్ములా డిఫరెంట్ ఉంటుంది. సి ఇఫ్ 2 points are given, then the slope is taken as y2 minus y1 by x2 minus x1. మరి ఇక్కడ x1 y1 x2 y2 ఏదనుకోవాలి అంటే మీకు నచ్చిన పాయింట్ అనుకోండి. ఇక్కడ 2 points ఉన్నాయి మన దగ్గర. సో దిస్ ఇస్ టేకెన్ యాజ్ x1 y1 అండ్ దిస్ పాయింట్ ఇస్ టేకెన్ యాజ్ x2 y2. ఓకే, సో ఇఫ్ యూ అప్లై, సో స్లోప్ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో m ఈజ్ ఈక్వల్ టు 2, y2 మైనస్ y1 అంటే 3 - 5 బై x2 మైనస్ x1 అంటే x - 2. ఓకేనా? సో దిస్ ఇస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 - 5 is -2, x -2. సో 2 క్యాన్సిల్, ఇక్కడ 1 మిగులుతుంది. ఓకేనా? సో ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లై 1 into x -2 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో -1 ఉంటుంది. సో దిస్ ఇస్ x -2 ఈక్వల్ టు -1. సో ఇఫ్ యూఆర్ సెండింగ్ -2 టు ద రైట్ హ్యాండ్ సైడ్, that will be 2 - 1. So x is equal to 1. This is your final answer. ఓకేనా? రైట్, సో నేను ఇంతకుముందే చెప్పాను. సో ఇంతకుముందు క్వశ్చన్లో మనం మీకు గుర్తుంటే స్లోప్ ఫార్ములా మనం -a/b తీసుకున్నాం. బట్ ఇక్కడ వీ హ్యావ్ టేకెన్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్ములా. ఓకే,
ఎందుకు, అక్కడ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇక్కడ మనకి పాయింట్స్ ఇచ్చాడు. ఓకే, సో ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్. సో దట్ ఈస్ ద రీజన్ నేను అన్నీ నోట్ చేసుకోండి అని చెప్తున్నా. ఓకే, రైట్. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ VSQ క్వశ్చన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y if the line joining 3, y and 2, 7 is parallel to the line joining the points -1, 4 and 0, 6. ఓకే, సో విల్ డూ దిస్. సో ఇక్కడ బేసిక్గా 2 లైన్స్ ఉన్నాయి, అవి ప్యారలల్ అని వాడే చెప్పాడు. సో ఫస్ట్ లైన్ విల్ టేక్ ఇట్ యాజ్ AB అండ్ విల్ టేక్ ది అనదర్ ప్యారలల్ లైన్ యాజ్ CD. ఓకే, అండ్ దీనికి ఎండ్ పాయింట్స్ ఏని 3, y అనుకోండి, బీది 2, 7 అనుకోండి. దిస్ ఈస్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ -1, 4 అండ్ 0, 6. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, y వాల్యూ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఐ రైట్ ద కాన్సెప్ట్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ their slopes are equal. సో ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. సో 2 లైన్స్ ప్యారలల్ ఉన్నాయి, ఇక్కడ మనం 2 లైన్స్ని ఏమనుకున్నాం, ఒకటి AB ఇంకొకటి CD. సో అప్పుడు ఏం రాయాలి, స్లోప్ ఆఫ్ AB విల్ బీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ CD. ఓకేనా, సో ఈ లాజిక్ యూజ్ చేసి మనం y వాల్యూ ఫైండ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ విల్ ఫైండ్ దెమ్ ఇండివిజువల్లీ, తర్వాత ఈక్వేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నేను స్లోప్ ఆఫ్ AB ఫైండ్ చేస్తా అండ్ ఇక్కడ నేను స్లోప్ ఆఫ్ CD ఫైండ్ చేస్తా. సో ఇప్పుడు స్లోప్కి మనకి ఫార్ములా తెలుసు. ఓకే, సో మన దగ్గర పాయింట్స్ ఉన్నాయి, AB పాయింట్ ఉంది, CD పాయింట్ ఉంది. సో పాయింట్స్ ఇస్తే వి నో ది ఫార్ములా, దట్ ఈస్ y2 - y1 by x2 - x1. సో ఇక్కడ కూడా y2 - y1 by x2 - x1. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే దీన్ని x1 y1 అనుకోండి, ఇక్కడ x2 y2 అనుకోండి. ఓకేనా, అండ్ అలాగే CDకి కూడా ఇక్కడ దీన్ని x1 y1 అనుకోండి అండ్ దీన్ని x2 y2 అనుకోండి. సో విల్ అప్లై ద ఫార్ములా ABకి CDకి, రైట్. సో ఇప్పుడు AB పాయింట్స్ ఏమున్నాయి, 3, y అండ్ 2, 7. సో y2 - y1 అంటే 7 - y by 2 - 3. ఓకే, సో ఇది స్లోప్. అండ్ ఇక్కడ దీని స్లోప్ ఏముంది, y2 - y1 అంటే 6 - 4 డివైడెడ్ బై x2 - x1 అంటే 0 -1. ఓకే, ఇప్పుడు మనకి 2 స్లోప్స్ ఉన్నాయి కాబట్టి విల్ కన్సిడర్ దిస్ యాజ్ M1 అండ్ దిస్ యాజ్ M2. ఓకే, సో M1 విల్ బీ 7 - y by -1 అండ్ M2 విల్ బీ 2/1. ఓకే, సో కాన్సెప్ట్ ఏం చెప్తుంది, స్లోప్స్ రెండు ఈక్వల్ ఉంటేనే లైన్స్ ప్యారలల్ అంటున్నాడు. సో లైన్స్ ప్యారలల్ అని వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి విల్ ఈక్వేట్ ద స్లోప్స్. సో 7 - y by -1 is equal to 2/1. సో క్రాస్ మల్టిప్లై చేసుకోండి, 7 - y ఈక్వల్ టు -2. సో 7 అటు వెళ్ళిపోతే -y ఈక్వల్ టు -2 -7. సో -y is equal to -9. బోత్ సైడ్స్ మైనస్ ఎలిమినేట్ అవుతే y is equal to 9. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఆల్ రైట్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫోర్త్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the straight lines 6x minus 10y plus 3 equal to 0 and kx minus 5y plus 8 equal to 0 are parallel. ఓకేనా, రైట్. సో ప్యారలల్ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు 2 లైన్స్ ఇచ్చాడు. సో గివెన్ లైన్స్, సో వాట్ ఆర్ ది గివెన్ లైన్స్, 6x minus 10y plus 3 is equal to 0 and what is the other line, kx minus 5y plus 8 is equal to 0. సో ఇవి రెండు ప్యారలల్ అని వాడు చెప్తున్నాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఓకే, సో ద లైన్స్ ఆర్ ప్యారలల్, సో ఇందాక క్వశ్చన్లో చూసినట్టు 2 లైన్స్ ప్యారలల్ ఉంటే స్లోప్స్ ఏమవ్వాలి, స్లోప్స్ మస్ట్ బీ ఈక్వల్, రైట్. సో ఫస్ట్ లైన్ ఇస్ 6x minus 10y plus 3 is equal to 0 and what is the other line, kx minus 5y plus 8 is equal to 0. సో 2 లైన్స్కి ప్రతి లైన్కి ఒక స్లోప్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ స్లోప్ M1 అనుకుందాం, దీని స్లోప్ M2 అనుకుందాం. సో లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను, -a/b. సో వీ హ్యావ్ టు యూజ్ -a/b బికాజ్ ఇక్కడ పాయింట్స్ లేవు మనకి.
ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత 6, బి వాల్యూ ఇస్ -10 అండ్ సి వాల్యూ ఇస్ 3. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ లైన్, ఏ వాల్యూ ఎంత k, బి వాల్యూ ఇస్ -5 అండ్ సి వాల్యూ ఇస్ 8. సో ఇప్పుడు అది అప్లై చేస్తే m1 is equal to -6 by -10. సో మైనస్ అండ్ మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్. సో m1 is equal to 6/10 క్యాన్సిల్ చేసుకుంటే 2 3s are 2 5s are, so that will be 3/5. This is the value of m1. And coming to m2, so m2 is equal to మళ్ళీ -a/b అంటే -k/b value is -5, మైనస్ క్యాన్సిల్. సో m2 is equal to ఏమొస్తుంది మనకి k/5. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ ప్యారలల్ ఉన్నాయి. సో అంటే స్లోప్స్ రెండు ఈక్వల్ ఉండాలి. m1 ఈక్వల్ టు m2. సో దట్ మీన్స్ 3/5 ఈక్వల్ టు k/5. 5 and 5 is going to get cancelled. So k is equal to 3. This is your final answer. Okay, right. All right. So this is the fifth very short question from straight lines. ఇక్కడ ఏమంటున్నాడంటే find the value of p if the straight lines 3x plus 7y minus 1 equal to 0 and 7x minus py plus 3 equal to 0 are mutually perpendicular అన్నాడు, రైట్. సో మళ్ళీ దిస్ ఇస్ న్యూ కాన్సెప్ట్. సో ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్స్లో 2 లైన్స్ ప్యారలల్ ఉంటే ఏమవుతుంది అనేది చూసాం. సో ఇక్కడ 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయి. సో రైట్, ఫస్ట్ గివెన్ లైన్స్. సో వాట్ ఆర్ ది గివెన్ లైన్స్? 3x plus 7y minus 1 equal to 0 and what is the other line? 7x minus py plus 3 equal to 0. And given these two are, given lines are perpendicular, given lines are perpendicular. సో మనకి ఏం కావాలి ఇప్పుడు? p వాల్యూ కావాలి. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ నోట్ డౌన్ చేసుకోండి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే if two lines are perpendicular, if two lines are perpendicular, then product of their slopes is equal to -1. అంటే బేసిక్గా 2 లైన్స్ ఉంటాయి కదా, ప్రతి లైన్కి ఒక స్లోప్ ఉంటుంది కదా. ఫస్ట్ లైన్ స్లోప్ m1 అనుకోండి, సెకండ్ లైన్ స్లోప్ m2 అనుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ అంటే m1 ఇంటూ m2 వేస్తే -1 రావాలి. దిస్ ఇస్ ద కండిషన్. ఓకే, ఎప్పుడు 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటాయి. ఓకే, విల్ డూ దిస్. సో మనకి 2 లైన్స్ ఇచ్చాడు. సో 1 is 3x plus 7y minus 1 equal to 0. సో దీని స్లోప్ m1 అవుతుంది. సో వీ నో ది ఫార్ములా -a/b. అండ్ ఇక్కడ లైన్ చూస్తే మీకు ఏబిసి వాల్యూస్ తెలుస్తాయి. a వాల్యూ ఇస్ 3, b వాల్యూ ఇస్ 7 అండ్ c వాల్యూ ఇస్ -1. So then m1 is going to become -3/7. Okay, we'll put this aside. And one more line is given. What is the other line? 7x minus py plus 3 equal to 0. Okay, so malli m2 is equal to same formula -a/b. So ikkada malli line observe cheste a value is 7, b value -p and c value is 3. So if we apply this, so m2 will be -7 by -p. So minus and minus cancel. So m2 will be equal to 7/p. ఓకేనా. సో ఇప్పుడు 2 లైన్స్ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి కండిషన్ ఏంటి? m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. సో విల్ డూ దట్. m1 ఎంత వచ్చింది? -3/7. m2 ఎంత వచ్చింది? 7/p ఈక్వల్ టు -1. ఫస్ట్ థింగ్ ఇక్కడ 7 క్యాన్సిల్, బోత్ సైడ్స్ మైనస్ ఉంది క్యాన్సిల్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది? 3/p ఈక్వల్ టు 1. That means p is equal to 3. This is your final answer. Okay na? Right. All right. So this is the 6th very short question. So ikkada emantunnadante find the equation of the straight line passing through the points a(t1 square, 2a(t1) and a(t2 square, 2a(t2). Okay, right. So cheddam. Ikkada given points are సో 2 పాయింట్స్ ఇచ్చాడు. ఒకదాన్ని a అనుకోండి. సో దిస్ విల్ బి a(t1 square, 2a(t1) అండ్ ఇంకో దాన్ని b అనుకోండి. దట్ విల్ బి a(t2 square, 2a(t2). ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ మీకు ఫార్ములా రాస్తా. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, మళ్ళీ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు
ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్కి ఫార్ములా ఏంటి అంటే y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. m అంటే స్లోప్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ దిస్ ఫార్ములా ఈజ్ కాల్డ్ స్లోప్ పాయింట్ ఫామ్. ఎందుకు స్లోప్ పాయింట్ ఫామ్ అంటే మనం స్లోప్ వాడుతున్నాం అండ్ x1 y1 అనే ఒక పాయింట్ వాడుతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి స్లోప్ ఏంటో తెలియాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ స్లోప్? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటది? at1 స్క్వేర్ కామా 2at1, ఇంకొకటి at2 స్క్వేర్ కామా 2at2, రైట్? సో ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పాయింట్ని x1 y1 అనుకుందాం, సెకండ్ దాన్ని x2 y2 అనుకుందాం. సో విల్ ఫైండ్ ద స్లోప్. m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇప్పుడు న్యూమరేటర్లో ఏం చేయొచ్చు? 2a కామన్ తీస్తే t2 మైనస్ t1 వస్తుంది. డినామినేటర్లో a కామన్ తీస్తే t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ వస్తుంది. అయితే ఇప్పుడు డినామినేటర్ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దాన్ని మనం ఎలా రాస్తాం? 2a ఇంటూ t2 మైనస్ t1 బై a ఇంటూ t2 మైనస్ t1 a మైనస్ b ఇంటూ t2 ప్లస్ t1 అంటే a ప్లస్ b. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే t2 minus t1 and t2 minus t1, a and a is going to get cancelled. The slope is 2 by t2 plus t1, right? So ఇప్పుడు స్లోప్ వచ్చేసింది. సో వాట్ ఇస్ ద ఫార్ములా? వన్స్ అగైన్ మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలి. y మైనస్ y1 is equal to m into x మైనస్ x1, రైట్? సో y మైనస్ what is y1? 2at1 is equal to what is m? 2 by t2 plus t1 ఇంటూ x మైనస్ at1 స్క్వేర్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్ని లెఫ్ట్ సైడ్కి మల్టిప్లై చేసుకోండి. y మైనస్ 2at1 ఇంటూ t2 ప్లస్ t1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ at1 స్క్వేర్. ఓకే, రైట్. సో ఇప్పుడు y ఇంటూ t2 ప్లస్ t1. ఓకే, సో వైని నేను దీంతో మల్టిప్లై చేస్తున్నా, తర్వాత దీన్ని కూడా మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. ఓకే, రైట్. సో y ఇంటూ t2 ప్లస్ t1 మైనస్ 2at1 ఇంటూ t2 ప్లస్ t1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 లోపల మల్టిప్లై చేసుకోండి. 2 ఇంటూ x ఇస్ 2x మైనస్ 2at1 స్క్వేర్. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ y ఇంటూ t2 ప్లస్ t1 యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. అండ్ ఇక్కడ 2at1ని లోపల మల్టిప్లై చేసుకోండి. సో దాట్ విల్ బి మైనస్ 2at1 t2 మైనస్ 2at1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2at1 స్క్వేర్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మైనస్ 2at1 స్క్వేర్ అండ్ ఇక్కడ మైనస్ 2at1 స్క్వేర్ ఉన్నాయి, ఒకటి LHSలో ఒకటి RHSలో. సో బోత్ ఆర్ గోయింగ్ టు గెట్ క్యాన్సిల్డ్. ఓకే, సో నవ్ యూ ఆర్ లెఫ్ట్ విత్ y ఇంటూ t2 ప్లస్ t1 మైనస్ 2at1 t2 ఈజ్ ఈక్వల్ టు 2x. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం రైట్ సైడ్లోకి పంపించుకోండి. అప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏముంటుంది? 0 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ y ఇంటూ t2 ప్లస్ t1 ప్లస్ 2at1 t2. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ ఆఫ్ line. All right.